ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ శోభరాజ్ అమాయక ప్రజల దగ్గర మామూలు అనే పేరుతో డబ్బులు గుంజేవాడు. ఇప్పుడు వాళ్ళున్న స్థలాన్ని కాజేయడానికి చట్టాన్ని కొనేశాడు. ఇక వాడిని ఎవరూ ఏమి చేయలేరు. లేదు మేడం, ఇక మీద ఇలా జరగదు. శోభరాజ్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తాను. వాడికి వాడి రౌడీలకి శిక్ష పడేలా చేస్తాను. మరి మీ అన్న గురించి కూడా చెప్తావా? చెప్తాను మేడం. విక్రమ్ హత్య గురించి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది బోస్. విక్రమ్ నా ఫ్రెండ్. విక్రమ్ హత్య గురించి అన్ని నిజాలు అందరి ముందు చెప్తాను. అందుకు మా అన్నయ్యకి ఏ శిక్ష పడినా సరే విక్రమ్ ఏమేమి చేయాలనుకున్నాడో అన్నీకి మీదటి నేను చేస్తాను. నువ్వు ఈ మాట అన్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీలోనూ మంచివాడున్నాడు. అతను ఇప్పుడే బయటకొచ్చాడు. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ నాకిష్టమైన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు మేడం. కొంచెం ఉండు. ఇక మీద ఎవరే నిజం చెప్పినా, ఎవరికి ఏ దండన విధించినా చనిపోయిన మా అన్నయ్య నాకు తిరిగి వస్తాడా? ముగిసిపోయిన నా జీవితం మళ్ళీ మొదలెట్టడం జరగని పని. బోస్కి విషయం తెలియకుండానే అక్కడికి వెళ్ళాడు. ఇందులో అతని తప్పేమీ లేదు. విక్రమ్తో మాట్లాడాలని అతన్ని తీసుకువెళ్లారు. విక్రమ్ని చంపుతారని అతనికి తెలియదు. బోస్ స్థానంలో నువ్వున్నా కూడా అదే చేసేదానివి. బోస్ కోర్టుకు వచ్చేది అంతరాత్మ కోసమే కాదు, నీ కోసం కూడా. పోయే కాలనీ ఫ్రంట్ ఎలివేషన్ ఇది. దీనిపైన అన్ని సూపర్ మార్కెట్స్. అన్నా, మిమ్మల్ని కలవడానికి లాయర్ పద్మిని వచ్చింది. అదెందుకు ఇక్కడికి వచ్చింది? మిస్టర్ శోభరాజ్, ఇది తీసుకెళ్ళివ్వండి. ఏంటో చూడు. కోర్టు సమన్స్. రేపు ఉదయం 11 గంటలకి నువ్వు కోర్టులో హాజరు కావాలి. నిన్ను విచారించబోతున్నారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఒక్క నిమిషం, నువ్వు ఆవేశపడకు. ఎందుకు ఈ సమన్? ముఖ్యంగా 2 విషయాలకి. జనాన్ని బెదిరించి మామూలు వసూలు చేసినందుకు, రెండోది నువ్వు చేసిన హత్యకు. హత్య? ఎస్, విక్రమ్ని హత్య చేసావుగా, అందుకు. ఏమిటి? విక్రమ్ నేను హత్య చేశానా? ఎవరు చెప్పారు నేను హత్య చేశానని? గవర్నమెంట్ చెప్తోంది. నువ్వు హంతకుడు అని గవర్నమెంట్ నీ మీద నేరం ఆరోపిస్తోంది. ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేక నువ్వు ఆడిన ఆటలన్నీ సాగాయి. ఇప్పుడు నా దగ్గర ఒక ఐ విట్నెస్ ఉంది. ఎవరది? చెప్పు, ఎవరది? రేపు ఉదయం 11 గంటలకి కోర్టులో కలుద్దాం. ఏంటో ఇదంతా? నువ్వు దిగులు పడకు, ఆ టెన్షన్ వదిలే, నేను చూసుకుంటాను. ఎవరు ఐ విట్నెస్? నాకు తెలిసి తీరాలి. ఏం చేస్తున్నారు? ఎంత ధైర్యం! లాయరు, శోభరాజ్కి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేది చెప్పా. ఏమిటే మా బాడీ మేము మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ తమాషా చూస్తున్నావా? వెళ్ళి దాని చుట్టుపడు నీడ్చుకురండి రా. బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లా చదువుతుంది. ఆ లాయర్ నీకు సపోర్ట్ గా ఉందని ఇంత ధైర్యం వచ్చిందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే శోభరాజు నేను ఊరికే వదలడం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోలేదంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏమంటావు? ఇక మీద నేను మాట్లాడను రా, ఇదే మాట్లాడుతుంది. శోభరాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇది కేవలం ఆరంభమే. అంతం రేపు కోర్టులో తెలుస్తుంది. సాక్ష్యం చెప్పబోయేది నేనే. అది మాత్రమే కాదు,
నేను శోభరాజు సమాధి కట్టబోతున్నానని నన్ను బెదిరించాడు. రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడట. ఇప్పుడు అర్థమైందా? విక్రమ్ని నేనే చంపానని నీ తమ్ముడు కోర్టుకు వెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడట. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా? అన్నదమ్ములు ఇద్దరు చేరి ఏకంగా నాకు సమాధి కట్టాలని చూస్తున్నారా? లేదు శోభరాజ్, నా తమ్ముడు ఆ విధంగా చెయ్యడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా మాట దాటడు. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా? నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడు, అది మాత్రం నిజం. వాడే చెప్తానంటే ఎందుకు చెప్పడం? ఆ రోజు చూసావుగా బ్రిడ్జ్ మీద నన్నే కొట్టడానికి వచ్చాడుగా. ఏయ్ రాము, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడిని నరికి పారేయండి రా. ఏయ్, ఆగండ్రా. ఆగండి. ఏయ్, నా తమ్ముడిని వెదవులు ఎవరు ఏమీ చేయకూడదు, జాగ్రత్త. శోభరాజ్, నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నా మాట దాటి వాడు ఏమీ చెయ్యడు. శోభరాజ్, బోస్ని ఎవరు రెచ్చగొడుతున్నారు. సరే, మాట్లాడి చూడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, రేపు నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే నా కాంట్రాక్ట్ చేయి జారిపోతుంది. అదే కనుక జరిగిందంటే నీ తమ్ముడు ఈ లోకాన్ని వదిలే వెళ్ళిపోతాడు. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా కోర్టులో? అవును. ఏమైంది నీకు? నీకు తెలీదా? తెలిసే చెప్తున్నాను. శోభరాజ్ అన్ని వదిలిపోతున్నాడు. 2 రోజులు, 2 రోజుల్లో అన్ని మారిపోతాయి. ఈ సమయంలో నువ్వు ఇలా ఇదిగో, శోభరాజ్కి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇందులో రాసుంది. ఇందులో సంతకం పెట్టు. చాలు, నీ మాటలు విని చేసినంత చాలు. ఆ రోజు నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకోలేదన్నావుగా, నన్ను నేను తెలుసుకున్నాను. నా మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను. అనవసరంగా మొండికేకు బోస్. ఇందులో సంతకం పెట్టి ఊరు వదిలేసేళ్ళు. నువ్వు ఎక్కడున్నా ప్రతి నెల నేను నీకు డబ్బు పంపిస్తాను. నా కోసం ఇచ్చేయి. అన్ని నీకోసమేగా చేసింది. ఆ రోజు క్రికెట్ నేను చావుకొట్టి రమ్మన్నావు, కొట్టొచ్చాను. మంచిగా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ విక్రమ్ తీసుకురాని చెప్పావు, తీసుకొచ్చాను. కానీ అన్నయ్యగా వాడిని చంపేశాడే. బాక్సింగ్ నా జీవిత లక్ష్యం అనుకున్నాను. ఓడిపోమని చెప్పావు, ఓడిపోయాను. అన్ని నీకోసమేగా చేసింది. ఇక మీద అలా జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక మీద నాకు ఎవరు అడ్డొచ్చినా రేపు కోర్టులో శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే తీరుతాను. వద్దురా బోస్, శోభరాజ్ నిన్ను చంపేస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలతో ఉంటావు. నాకు నువ్వు కావాలి. ఆ రోజు చనిపోయాడా విక్రమ్? వాళ్ళ అమ్మ నాన్నకి వాడు అక్కర్లేదా? అమాయక ప్రజలు బెదిరించి స్థలం కాజేయాలని చూస్తున్నారే, వాళ్ళకి నిలవ నీడు అక్కర్లేదా? నేను మాత్రం నీకు కావాలి కదనయ్యా? చెప్పన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఇందులో సంతకం పెడతావా లేదా? ఏంటనయ్యా నేను ఇంత చెప్పినా నువ్వు సంతకం పెట్టరా. ఇంతవరకు మన మధ్య ఇదొక్కటే జరగలేదు. ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది. ఏ చేతుడైతే నాకు అన్నం పెట్టి పెంచావో అదే చేతు నన్ను చంపుతావా? చంపనయ్యా, చంపు. నువ్వు తీసుకెళ్ళింది అది సరైందో కాదో నాకు తెలీదు. నేను నీ వెంటే వచ్చాను. దానికి శిక్ష ఇదే అయితే కాల్చు. అన్నయ్య, జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినందుకు తన్ని తానే అంతం చేసుకున్నారు నాన్న. అటువంటి నాన్న స్థానంలో ఉండి నన్ను తప్పుదారి పట్టించావు కదనయ్య. అందుకని నిన్ను నువ్వు చంపుకోవద్దు. అన్నిటిని వదిలేసి నాతోరా. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. లేదు బాస్, నా జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయాను. నీ వెనక్కి రావడం కుదరదు. దీన్ని నువ్వు ఉపయోగించకూడదన్నది నా చివరి కోరిక. అన్నయ్య, రఘు, ఏమైంది? శోభరాజుని చూడడానికి నేను ఈరోజు వెళ్ళడం లేదు. వాడి కంట నేను పడకూడదు.
నాకు తలదొచ్చుకోవడానికి ఓ చోటు కావాలి. మీ తమ్ముడితో మాట్లాడేవా? అదంతా తర్వాత చెప్తాను. పద. సరే బండికు. శత్రువు